ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రాసుల వారికి అసలు ద్వేషం అనేది ఉండదంట. మరి ఆ రాసులు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటని ఆవాలనుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. పగలు పెంచుకోవడం, తగాదాలను సృష్టించుకోవడం చాలా సులభం. ఏది ఏమైనప్పటికీ జీవితంలో చాలా విషయాలు వెనక్కి వెళ్ళడానికి, ముందుకు సాగడానికి చాలా ధైర్యం కూడా అవసరం. మనుషులు చేసిన పనులు క్షమించడం, చేసిన పనిని మర్చిపోవడం అనే గుణం చాలా మందికి ఉండదు. ఎందుకంటే అన్నిటికంటే వ్యక్తుల సామర్థ్యం లేదా వారికి మీపై ఉన్న ఫీలింగ్ ఏమిటో మీకు తెలిసినప్పుడు లేదా నమ్మకం కోల్పోయినప్పుడు వారిని మళ్ళీ విశ్వసించడం చాలా కష్టం. కాబట్టి జ్యోతిష శాస్త్ర ప్రకారం ఏ వ్యక్తి పట్ల ద్వేషభావాన్ని కలిగి ఉండని 3 రాశులున్నాయి ఆస్ట్రాలజీ ప్రకారం. మరి ఆ రాశుల వారు ఏదైనా ఎదుటి వాళ్ళు వీళ్ళకి కీడు చేస్తే దాన్ని మర్చిపోతారు. అలాగే ఏదైనా సరే వాళ్ళు వీళ్ళని వ్యతిరేకిస్తే కూడా క్షమించేస్తారు. అంత సులభంగా ఉంటారు. అంటే వీళ్ళకి ద్వేషం అనేది ఉండదు. మరి అందులో ముందుగా మీనరాశి వ్యక్తులు మొరటుగా కనిపిస్తారు. అయితే ఎప్పుడు ఎవరిపైనా పగ పెంచుకోరు. వారు తమ ముఖంలో కలవరపరిచినా లేదా వారి మనోభావాలను గాయపరిచే విషయాల గురించి వీళ్ళు వేరే వాళ్ళ గురించి ఎప్పుడు కూడా చెప్పరు. కానీ అలా చేసినప్పటికీ వారు దానిని మర్చిపోతూ ఉంటారు. ఇక మీ గత తప్పులు కానీ మీరు చేసిన తప్పుల గురించి కానీ వారు ఎప్పుడు కూడా మాట్లాడరు. వారికి ఒక అధ్యాయం ఒకసారి మూసేశామని అనుకుంటే అది జీవితాంతం ఉంటుంది, మళ్ళీ దాన్ని తెరవరు. ఇక కర్కాటక రాశి వారికి ఎవరి పట్ల ద్వేషం అయితే ఉండదు. వారు చింతలు లేని సంతోషకరమైన జీవితాన్ని కోరుకుంటారు. ద్వేషం కారణంగా అది ఎప్పటికీ జరగదని వారికి తెలుసు. వారు ప్రజలను క్షమించడంలో, వారు చేసిన వాటిని మర్చిపోవడంలో చాలా మంచివారు. ఇది కొన్నిసార్లు వారిని బాధ పెడుతుంది. నిరాశపరిచినప్పటికీ ప్రజలందరూ ఒకేలా ఉండరని వారికి తెలుసు. అందువల్ల మంచి మరియు చెడు అనుభవాలు జీవితంలో ఒక భాగమని, అన్ని విషయాలతో వ్యవహరించవలసి ఉంటుందని ఈ రాశి వాళ్ళు నమ్ముతారు. ఇక సింహరాశి వారు చాలా సాధారణ వ్యక్తులు. వాళ్ళు ఎప్పుడు ఎవరితో బ్లేమ్ గేమ్ ఆడాలని అనుకోరు. ఈ రాశి వారు మిమ్మల్ని ఒకసారి క్షమించినట్లయితే ఎన్నటికీ వెనక్కి తిరిగి చూడరు. వారు పాత విషయాలను తవ్వరు. ద్వేషం వాళ్ళ వ్యక్తిత్వంలో ఎప్పుడూ భాగం అయితే కాదు. ఒక వ్యక్తి సింహరాశి వ్యక్తులను ఎంత తీవ్రంగా బాధపెట్టినా దానికి క్షమాపణ చెబితే సింహరాశి వ్యక్తి దానిని ఎప్పటికీ తిరస్కరించరు. సో ఫ్రెండ్స్, ఇదండి. మీరు ఈ 3 రాశుల వారికి ఎప్పటికీ కూడా ద్వేషం అనేది ఉండదు. ఇందులో మీ రాశి ఉంటే మీకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.